హలో! మనవలు వచ్చి కూర్చోండి. మళ్ళీ ఇంకో కథ చెప్తాను. అనంతాచార్యులు వారు బావి తవ్వి మొక్కలు పువ్వుల మొక్కలు నాటి, పూలవనం తయారు చేసుకుని, ఆ పూలవనంలో అనేక తీగల మొక్కలు, తర్వాత మామూలు పువ్వుల మొక్కలు అన్నీ రకరకాల మొక్కలు వేశారు. అదంతా చక్కగా నందనవనంలాగా చాలా అందంగా తయారైంది. బాగా పువ్వులు పూస్తున్నాయి. పూస్తుంటే ఆ పువ్వులన్నీ చూసుకుని ఆయన, భార్య కూడా మురిసిపోతూ ఉండేవారు. ఇంచేత వాళ్ళు కష్టపడి పాపం ఆ బావి తవ్వి ఆ మొక్కల్ని పెంచుకున్నారు అందుకు. అవి భగవంతుడివి, వెంకటేశ్వర స్వామికి మాలలు కట్టించుకుంటున్నారు. ఒక రోజుని ఈ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగ వీళ్ళిద్దరూ ఆ పువ్వుల వనంలో విహరించాలి రాత్రిపూట. ఆ పువ్వులు అలా పూసి చక్కగా సువాసనలు వెదజల్లుతూ ఉంటే, అందులో పువ్వు పూసేటప్పుడు ఇంకా ఎక్కువ స్మెల్లొస్తుంది బాగా పైకి. ఆ సువాసనలో తిరుగుదామని చెప్పి వాళ్ళిద్దరికీ బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టి ఇద్దరు ఆ పువ్వుల వనంలో తిరుగుతున్నారు. తిరిగి ఆ పువ్వులన్నీ ఆయన కోస్తున్నాడు. ఈ అమ్మవారి తలలో పెడుతున్నాడు. ఆ! ఈవిడ ఆ పువ్వులన్నీ కోస్తోంది. ఆయనకి పూజ చేసినట్లుగా ఆయన తల మీద వేస్తోంది. ఇలా రకరకాలుగా అందులో తిరుగుతూ అలాగ కాలక్షేపం చేస్తున్నారు. చేస్తూ ఉంటే ఈ అనంతాచార్యులు వారు తెల్లారి పువ్వులు కోసుకుందామని వెళ్ళారు. వెడితే చాలా పువ్వులు తగ్గిపోయాయి. కొంచెం పువ్వులే మిగిలాయి ఇంక చెట్లని. ఇదేమిటి బోలెడన్ని పువ్వులు మొగ్గలుండాలినను పువ్వులు తగ్గిపోయాయేమిటి? పైగా కింద కొన్ని పడున్నాయేమిటి పువ్వులన్నీను అని చెప్పి ఆయనకి అనుమానం వచ్చి, ఎవరో నా పువ్వులు దొంగతనంగా కోసుకెడుతున్నారు. వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పి మర్నాడు ఆయన ఆ తోటలో చాటు నుండి చూస్తున్నారు. ఎవరొస్తారు? ఈ పువ్వులన్నీ కోస్తున్నారు అని తెలుసుకోవాలని. వాళ్ళని పట్టుకోవాలని. దొంగని పట్టుకోవాలని. చూస్తూ ఉంటే ఈ లోపులో వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ వచ్చారు అందులోకి. వస్తే ఆయనకి చీకట్లో వీళ్ళిద్దరూ అలివేలు మంగ, వెంకటేశ్వర స్వామి అని తెలియలేదు. తెలియక ఎవరో మొగుడు పెళ్ళాలు వచ్చారు. వచ్చి ఈ పువ్వుల తోటలో విహరిస్తూ వీళ్ళేవో ఇటు అటు తిరుగుతూ పువ్వులు కోస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకుంటున్నారు. ఇలా ఏవేవో కాలక్షేపాలు చేస్తూ ఉంటే ఇవన్నీ చూస్తున్నాడాయన. చూసి ఏం చేశాడు, "ఉండు నీ పని చెప్తానా? మీరేనా చేసేది ఈ పని? దొంగతనం చేసి నా పువ్వులన్నీ పాడు చేస్తున్నారా?" అని చెప్పి వెళ్లి పట్టుకోబోయాడు. పట్టుకోపోతే వెంకటేశ్వర స్వామి మాయమైపోయారు. ఈ అలివేలు మంగమ్మ అంటే ఈ ఆడావిడ దొరికిపోయింది. ఆయన తప్పుకుని మాయమైపోయారు. వెంకటేశ్వర స్వామి మాయమైపోయారు. ఈ అలివేలు మంగ దొరికింది. సరే ఈవిడేం చేశాడు, "ఎక్కడికి పోతావు? మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ మళ్ళీ రానే వస్తాడు" అని చెప్పి, ఆ తీగలుంటాయి కదా చెట్టుకి, ఆ తీగల నిండా పువ్వులు పూసాయి. ఆ తీగలతోటి ఆ చెట్టుకే కట్టేసాడు. ఓ చెట్టుంది. ఆ చెట్టు నిండా తీగలు కిందకి వేలాడుతున్నాయి. దాని నిండా పువ్వులున్నాయి. ఆ పువ్వుల తీగలతోటి ఈ అలివేలు మంగమ్మని చెట్టుకి కట్టేశాడు. అదే ఆవిడే పద్మావతి దేవి. పద్మావతి దేవిని కట్టేశాడు. కట్టేస్తే కట్టేసి మీ ఆయనొస్తాడు. వచ్చి తీసుకెళ్ళడానికి ఆవిడ అలివేలు మంగని, అదే పద్మావతి దేవని అనంతాచార్యుల వారికి తెలీదు. ఎవరో మొగుడు, పెళ్ళాం అనుకున్నారు. అనుకుని చెట్టుకి కట్టేసి అక్కడే కూర్చున్నాడు చెట్టు మొదట్లో కాపలా. కాపలా కూర్చుంటే రాత్రి తెల్లవార్లు అలా కూర్చున్నాడు. సరే తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత ఆ పువ్వులన్నీను కోస్ ఆహ్, ఈ తెల్లారి చూస్తే ఆవిడ పద్మావతి దేవి. అయ్యో! మనం భగవంతుడిని వెంకటేశ్వర స్వామి, అమ్మవారునా ఇక్కడ ఇంతసేపు తిరిగింది. నేనది తెలుసుకోక ఈ పద్మావతి అమ్మవారిని కట్టేశాను అని చెప్పి, అప్పుడు ఆవిడ అమ్మవారు ఆయన దేవేరని చెప్పి తెలుసుకుని, ఒక ఓ ఓ తట్ ఆవిడ పట్టినంత కూర్చోబెడితే అందులో సరిపడాలి. అలాంటి ఒక బుట్టోటి వెతుక్కుని,
దాని నిండా పువ్వులు ఉన్న పువ్వులన్నీ కోసి దాని నిండా వేసి, ఆ పువ్వుల బుట్టలో ఈవిడ్ని కూర్చోబెట్టి, తల మీద పెట్టుకుని తీసుకెళ్ళాడు. గుడికి తీసుకెళ్ళి హ్మ్. తీసుకెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి, "మామగారు నా భార్యని తీసుకొచ్చారా?" అని అడిగారు. అప్పుడు దేవుడు మాట్లాడేవాడు. వెంకటేశ్వర స్వామి కూడా మాట్లాడేవారు. వీళ్ళు కూడా అంత చనువుగా ఉండగలిగేవారు ఈ మనుషులు కూడాను. మాట్లాడితే ఈయన చాలా సంతోషించాడు. మామగారు అని పిలిచారు వెంకటేశ్వర స్వామి నన్ను. అంటే "నువ్వమ్మా నా కూతురువా తల్లి? నా కూతురు ఆయన అల్లుడునా?" అని చెప్పి ఎంతో ఆనందపడిపోయి ఆహ్, ఆ అమ్మవారిని, "ఇదిగో నాయనా నీ భార్య, నేను ఎవరో వచ్చి పువ్వులు కోసి పాడు చేసేస్తున్నారు. నాకు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుందుకు లేకుండగానని చెప్పి, ఈ తల్లిని ఓ చెట్టుకి కట్టేసాను. కట్టేసి ఆవిడకి ఆ పాదాల దగ్గర అలా కూర్చున్నాను. రాత్రి తెల్లవారులును. తెల్లవారి చూస్తే అమ్మవారిని దచేసి, అయ్యో! అమ్మవారినా కట్టేశాను నేను. పద్మావతి దేవిని కట్టేశానా చెట్టుకని చెప్పి, ఆవిడ కాళ్ళ మీద పడి క్షమార్పణ కోరుకుని, ఇదిగో నీకు అప్పగిద్దామని తీసుకొచ్చాను నాయనా వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. చెప్పేసరికి ఆ వెంకటేశ్వర స్వామి చాలా ఆనందపడిపోయాడు. ఎంచేత భగవంతుడినే కట్టగలిగినంత గొప్ప మనస్సయింది. అంత గొప్ప మనసు ఉండబట్టే ఆ భగవంతుడు కూడా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండేవాడు అలాగా. ఇప్పుడు ఈ కలికాలం వచ్చిన తర్వాత అందరూ దొంగలే కదా! ఆయన వస్తువులు పట్టుకుపోదామా? లేకపోతే ఆయనకి పెట్టిన నైవేద్యాలు దొంగతనంగా పట్టుకుపోదామా? ఇలాంటి ఆలోచనలే తప్పించి, ఆయనకి పెట్టాలి, ఆయన్ని చక్కగా కళ్ళారా చూసుకోవాలనే కోరిక చాలా తక్కువ మందికుంటుంది. అందుకని ఇంకిప్పుడు మాట్లాడడం మానేశారు కానీ, ఆ స్వామి చక్కగా అందరితోటి ఆయన కోరికలు చెప్పుకుంటూ, ఇదిగో ఇలా చెయ్యండి, అలా చెయ్యండని చెప్పేవారటప్పుడు. అది వాళ్ళు ఎంతో అదృష్టవంతులనమాట. అప్పుడున్న జీవులు, అప్పుడున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. మనం కూడా అదృష్టాన్ని పొందాలంటే, మనం కూడా అలా చక్కగా పూజించాలి. భగవంతుని పూజిస్తే మనకి పలుకుతాడు. కానీ అంత, అంత మంచి మనస్సు మనకుండాలి. ఉంటాను పిల్లలు. చిన్న కథ కదా! విన్నారుగా. జై శ్రీరామ్.